అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. ప్రపంచం మొత్తం చాలామందికి ఇప్పుడు వేధిస్తున్న సమస్య ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అంటే చాలామందికి ఒక అపోహ ఏమిటంటే ఎక్కువ తినడం వల్ల అనుకుంటారు. కానీ ఎక్కువ తినడం వల్ల కాదు. ఇన్సులిన్ అనే హార్మోన్ మనకు కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల మనకి ఒబేసిటీ అనేది వస్తుంది. ఒబేసిటీ అంటే ఫ్యాట్ అక్యుములేషన్ ఇన్ అబ్డోమెన్. అంటే ఫ్యాట్ అనేది అబ్డోమెన్లో ఎక్కువగా జమ చేయబడుతుంది. ఎందుకంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కరెక్ట్గా పనిచేయదు. దానివల్ల మనకు ఈ ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది. వీటి వల్ల మనకేమవుతుందని ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుందన్నమాట ఈ ఒబేసిటీ పర్సన్లో. సరే, ఈ ఒబేసిటీ వల్ల నష్టం ఏమిటంటే చాలామందికి ఇది చూడడానికి ఎటువంటి డిసీజ్ తీసుకురాదు, కానీ సైలెంట్గా ఇది చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. మరి ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్, స్ట్రోక్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, మరి ముఖ్యంగా మజిల్కి సంబంధించిన, బోన్కి సంబంధించిన డిసీజ్ కావచ్చు, ఈ ఒబేసిటీ ద్వారా వస్తాయి. ఈ ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలి? చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒక 3 months, ఒక 6 months వెయిట్ లాస్ కోసం ప్రయత్నించి వదిలేస్తుంటారు. కానీ నిజంగా మీరు క్రమశిక్షణగా ఎక్సర్సైజ్, డైట్ చేసినట్లయితే మీరు వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? సహజంగా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లేదా జిమ్లో చేసే వర్కౌట్స్ మీరు చేసినట్లయితే వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. అలాగే సరైన ఆహారం, మరి ముఖ్యంగా లో కార్బో డైట్. ఏంటి ఈ లో కార్బో డైట్ అనేది నా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. రేపటి వీడియోలో ఈ ఒబేసిటీకి సంబంధించిన తగ్గించుకోవడానికి చేయవలసిన ఎక్సర్సైజ్ రేపటి వీడియోలో వివరిస్తాను. అప్పటి వరకు నమస్కారం.